యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరిసారి ఆయన సిలువ వేయబడ్డానికి యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళే ప్రయాణంలో యెరికో అనే ఒక ఊరిలో ప్రవేశించి దానిలో నుండి ఆయన నడిచి వెళ్తూ ఉన్నాడు. ఇది ఆఖరిసారి గుర్తుపెట్టుకోండి. ఆయన ఈసారి యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ సిలువ వేయబడ్డారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఇంకొక ప్రయాణాన్ని చేయలేదు. ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళడమే ఆఖరిసారి. తన ఆఖరి ప్రయాణంలో యెరికో అనే పట్టణంలో ఆయన ప్రవేశించి ఆ పట్టణంలో నడిచి వెళ్తూ ఉండగా ఆ పట్టణంలో ఉన్న ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడింది. ఆయన పేరు జక్కయ్య. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయం నుండి ఈ మాటల్ని నేను చెప్తున్నాను మీకు. జక్కయ్య అనే ఆయన సుంకపు గుత్తదారుడిగా పనిచేస్తూ ఉండేవాడు. చాలా ధనవంతుడైన వాడు. ఒకరోజు ఆయన యేసు ప్రభు ఇలా వెళుతున్నాడని తెలిసి ఆయన్ని చూడడానికి నిర్ణయించుకున్నాడు. యేసు ప్రభువుని చూద్దామని రోడ్డు మీదకి వచ్చాడు. చాలామంది ఆయన వెంబడిస్తున్న కారణం చేత ఆయన పొట్టివాడైనందున యేసు ప్రభువుని చూడడానికి వీలు కాలేదు. అయినా సరే ప్రభువుని ఎలాగైనా చూడాలని అనుకున్నాడు. ఆ మార్గంలోనే కాస్త ముందుకెళ్ళిన తర్వాత తాను చూడడానికి అనుకూలంగా ఉన్న ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు ఎక్కాడు, దాని మీద కూర్చున్నాడు. ప్రభువు దగ్గరగా రానే వచ్చాడు. ఆయన తిన్నగా వచ్చి యేసు ప్రభువు వారు ఆగి, జక్కయ్య, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాల్సి ఉంది, క్రిందకి దిగిరా అని అన్నారు. వెంటనే ప్రభువుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా, ఏంటి ఈయన పాపి దగ్గరికి వెళ్తున్నాడు, పాపి అయిన వాడి ఇంటికి వెళ్తున్నాడు అని అనుకున్నారు. అయినా సరే జక్కయ్య ప్రభువుని తన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ముందు నిలబడి, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను అని అన్నాడు. వెంటనే ప్రభు అన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను నిజంగా అబ్రహాము కుమారుడే. ఆ తర్వాత ప్రభు ఆఖరిలో అంటారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనం చదువుకున్న ఈ భాగం జస్ట్ ఏదో బైబిల్లో యాదృచ్ఛికంగా రాయబడిన విషయమో, లేదనంటే జస్ట్ ఇది ఆయన ఒక్క జీవితంలో మాత్రమే జరిగిన ఒక విషయమో, మనకు సంబంధం లేని విషయమో కాదు. జరిగిన ఈ సంఘటనలో, జరిగిన ఈ ప్రాముఖ్యమైన సన్నివేశంలో మనందరం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆ పాఠాలన్నింటిని గురించి నేను కాస్త స్పష్టంగా, క్లుప్తంగా మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తిని గురించి లూకా రాస్తున్నాడు. ఆయన పేరు జక్కయ్య అని ప్రస్తావించబడింది. జక్కయ్యను గురించి రాస్తూ అక్కడ ఏమని డిస్క్రిప్షన్ ఇచ్చాడంటే, జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ధనవంతుడైన వాడు అనే మాట రాయబడ్డాన్ని మనం చూస్తాం. సుంకపు గుత్తదారుడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని ఉంటుందాన్ని మనం గమనిస్తాం. అంటే ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యంలో ఆ రాజ్యానికి డబ్బులు వచ్చేటువంటి ఒక ఏకైక బెస్ట్ దారి ఏంటంటే పన్నులు వసూలు చేయడం అన్నమాట. సో పన్నులు కట్టించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ధనాగారాన్ని నింపుకోవడం కోసం. ఆ ధనాగారాన్ని నింపుకోవడానికి, పన్నులు వసూలు చేయడానికి రాజ్యంలో చాలామందిని నియమించేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, యూదులు వాళ్ళకి పన్నులు కట్టేవాళ్ళు కాదు, కట్టడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు యూదులు ఏ ప్రభుత్వానికి లోబడ్డానికి, ఎవరి పరిపాలన కింద ఉండడానికి వాళ్ళు ఇష్టపడనటువంటి ప్రజలు అనమాట. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, వాళ్ళకి తరతరాల నుండి ఒక విషయం తెలుసు, వాళ్ళ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, వాళ్ళ దేవుడు మాత్రమే ఆరాధింపదగినవాడు, పూజింపదగినవాడు, రాజుగా ఉండదగినవాడు. ఆయన అధికారం కింద తప్ప వేరే ఇంకా ఎవరి అధికారం కింద మనం ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఒక క్లియర్ కన్విక్షన్ కలిగినటువంటి ప్రజలు అన్నమాట. వాళ్ళు ఫాలో అవ్వడానికి, వాళ్ళు ఏ మనుషులు రాసినటువంటి గ్రంథాలను, రాజ్యాంగాలను అనుసరించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, సాక్షాత్తు దేవాది దేవుడే ఆ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళు ఎలా బ్రతకాలో, ఏం తినాలో, ఎక్కడ ఉండాలో, ఎవరితో ఉండాలో, ఎలా జీవించాలో, వాళ్ళ జీవితానికి సంబంధించిన నియమాలన్నీ కూడా దేవుడే, సర్వోన్నతుడైన దేవుడే రాయించి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మా చేతిలో అద్భుతమైన ఆ గ్రంథం ఉంది, మేము ఇంకా ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు అనే ఒక అతిశయంతో వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రజలు వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ ఆలోచనకు కానీ, ఏ అధికారానికి కానీ వాళ్ళు లోబడే ప్రజలు కాదు. ఈరోజు వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అవసరమైతే చనిపోవడానికైనా రెడీ, లేదనంటే ఎంత గొప్పవాడైనా సరే చంపడానికైనా సరే వాళ్ళు రెడీ. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనకి గొడవ ఎందుకు అనవసరంగా, వీళ్ళతో రాజీ కుదుర్చుకోవడమే మనకు వీలైన పని, కుదిరిన పని అని అనుకుని రోమా చక్రవర్తి జస్ట్ ఇక వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి, మీ ఇష్టం వచ్చినట్టే మీరు ఉండండి, మీ ధర్మశాస్త్రాన్ని మీరు ఫాలో అవ్వండి, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అని మాత్రమే చెప్తూ ఉండేవాడు. కానీ జస్ట్ తిరుగుబాటు చేయొద్దు అని మాత్రమే రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి ఆ యూదులు నివసిస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా పూర్తిగా వీళ్ళ చెప్పు చేతల్లోనే నడుస్తూ ఉండేది. కానీ పన్ను వసూలు చేయాలి కదా మరి. కాబట్టి ఏం చేసేవాడంటే వాళ్ళలో నుండే కొందరిని పన్నులు వసూలు చేయడానికి నియమించేవాడు అనమాట. ఎవరైతే సర్వోన్నతుడైన దేవుని అధికారానికి లోబడకుండా రోమా చక్రవర్తి కింద పనిచేస్తున్నారో వాళ్ళని యూదులు అన్యులుగా భావించేవాళ్ళు. అంటే వీళ్ళు మా వాళ్ళు కాదు, మాకు సంబంధించిన వాళ్ళు కాదు అని తీర్మానం చేసి వాళ్ళని ఒక రకంగా వెలివేసేవాళ్ళు, వాళ్ళని అన్యులుగా భావించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య యూదుడు, యూదా గోత్రానికి చెందినటువంటి వాడు, ఇశ్రాయేలు వంశానికి చెందినటువంటి వాడు, వేరే ఎవరికి లోబడాల్సినటువంటి అవసరత లేని వ్యక్తి అయినప్పటికీ కూడా రోమా చక్రవర్తి ప్రభుత్వం కింద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పనిచేయడం మాత్రమే కాదు కానీ, ఒక ఉద్యోగి మాత్రమే కాదు కానీ, పన్ను కట్టించుకునే వాళ్ళందరికీ కూడా పైన ఆఫీసర్ అని రాయబడింది అనమాట. ఎందుకు ఈ పని ఇతను ఎన్నుకున్నాడు అని అంటే ది ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. అక్కడే రాసి ఉంటుంది ధనవంతుడు అనే మాట. సో బహుశా అయితే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడై ఉంటాడు, లేదంటే పేదరికంలో ఉన్నటువంటి వాడై ఉంటాడు. చిన్నప్పటి నుండి ఒక విషయాన్ని గమనించుండుంటాడు, లోకంలో ఏమున్నా సరే డబ్బు లేకపోతే అనవసరం అబ్బాయి, మనకు డబ్బు కావాలి, డబ్బు సంపాదించడానికి ఏదైనా ఒక మంచి దారి కావాలి అని వెతుక్కునేవాడు అనుకుంటా డబ్బు సంపాదించడానికి నిర్ణయించుకున్నాడు. ఆ డబ్బు సంపాదించడానికి, దేవుణ్ణి విడిచిపెట్టడానికి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టడానికి, తన ప్రజల్ని విడిచిపెట్టడానికి, తన గుర్తింపు అయినటువంటి ఇశ్రాయేలీయులు అనే ఐడెంటిటీని విడిచిపెట్టడానికి కూడా తను సిద్ధపడ్డాడు. ఎందుకు అనంటే తనకు విషయాన్ని బహుశా గ్రహించి ఉండుంటాడు. ఏంటంటే డబ్బుంటే చాలు, డబ్బుంటే ఏమైనా సాధిస్తాం, డబ్బుంటే సుఖ సంతోషాలు ఉంటాయి, డబ్బుంటే మనం ఏమైనా సాధించగలం, డబ్బుంటే గౌరవం ఉంటుంది, డబ్బుంటే హోదా ఉంటుంది, డబ్బుంటే చాలు అని అనుకుని ఉండుంటాడు. తను అనుకున్న దాన్ని సాధించగలిగాడు, సాధించాడు. అందుకనే మనం అక్కడ చూస్తాం డిస్క్రిప్షన్, ఆయన ధనవంతుడు. ఇప్పుడు ఇక్కడ ఈ జక్కయ్య జీవితం నుండి, జక్కయ్య గురించి రాయబడిన డిస్క్రిప్షన్ నుండి ఏమి నేర్చుకోవాలి సార్? మనకేం అర్థమవుతుంది, మనకేం పాఠం నేర్చుకోవాలి దాని నుండి అనంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని రాసి ఉండడాన్ని మనం చూస్తాం. 49వ కీర్తనలో కోరహు కుమారులు రచించిన కీర్తన అని రాయబడి ఉంటుంది. వాళ్ళు రాస్తూ ఏమని మాట్లాడతారంటే, సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ, మేము చెప్తున్న మాట వినండి, ఇప్పుడు మేము స్వరం ఎత్తి ఒక పాట పాడబోతున్నాం, అది భూమి మీద ఉన్న ప్రజలందరూ వినాలి. తూర్పు నుండి పడమటి వరకు, దక్షిణం నుండి ఉత్తరం వరకు, స్త్రీలని, పురుషులని, ధనవంతులని, పేదవారని, సామంతులని, ఏ భేదం లేదు, భూమిపైన ఉన్న మనుషులందరికీ నేను విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అని మొదలు పెడుతున్నాడు అనమాట. మొదలుపెట్టి ఏమని అంటాడంటే, నేను చెప్పబోయే విషయం పూర్ణ జ్ఞానాన్ని గురించిన విషయం. పూర్ణ జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? పూర్ణమైన జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటో తెలుసు. పూర్ణమైన జ్ఞానం అంటే ఏంటి? ఫుల్ అండర్స్టాండింగ్, రైట్? హోలిస్టిక్ అండర్స్టాండింగ్. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని గురించి మేము మీకు చెప్తున్నాం అని మొదలుపెట్టి ఆ కీర్తన అంతట్లోనూ ఒక 3 విషయాలను గురించి ప్రాముఖ్యంగా చెప్పడాన్ని మనం గమనిస్తాం. ఏమని అంటాడంటే, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒక 3 విషయాల వెనక పరుగులు పెడుతున్నారు. ఏంటవి అనంటే 3 విషయాలని ఆయన కీర్తన అంతట్లో చాలా క్లియర్గా, సిస్టమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని అంటున్నాడంటే, మొదటిది ధనాన్ని సంపాదించాలనుకుంటున్నారు.
భూమి మీద ఉన్న మనుషులందరూ తూర్పు నుండి పడమటి వరకు ఏ భేదం లేకుండా అన్ని క్లాసెస్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని భాషల్లోనూ, అన్ని రంగుల్లోనూ ఉన్నటువంటి జనం ఒక 3 విషయాల వెనక పరుగులు పెడుతున్నారు. మొదటిది డబ్బు. ఆస్తియే తమకు ప్రాపకమని నమ్మి అని మొదలు పెడతాడనమాట. డబ్బు సంపాదిస్తే చాలు, డబ్బు ఉంటే చాలు అని అనుకుంటున్నారు. నిజమేనంటారా కాదంటారా? డబ్బు చాలా ముఖ్యమని అనుకుంటాం కదా మనం. కొంతమంది డబ్బు ఉంటే చాలు సార్, ఇంకేమీ అక్కర్లేదు అని అనుకుంటారు. డబ్బు సంపాదించడానికి మనందరికి ఒక సామెత ఉంటుంది కదా, డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా కిందకు తీసుకురావచ్చు. సూక్తులు ఉంటాయి, పెద్దోళ్ళు చెప్తారు, అదేదో మనకు మహాజ్ఞానాన్ని నేర్పించినట్టుగా. ధనం మూలం ఇదం జగత్ అనే మాట మనందరికీ తెలుసు. అంటే జగత్తులో, లోకంలో డబ్బే మూలం అన్నింటికీ. డబ్బు ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. ఇదే మాట కీర్తనకారుడు చెప్తున్నాడు, వాళ్ళు డబ్బు మాత్రమే ఉంటే చాలు అని అనుకుంటారని. నేను ఈ విషయాన్ని బహుశా చాలా సందర్భాల్లో చెప్తాను. మాకు చిల్డ్రన్ హోమ్ ఉండేది, మన పిల్లలు కూడా పాటలు పాడారు. ఆ చిల్డ్రన్ హోమ్లో ఒక పిల్లడు 10th చదువుతున్న బుడ్డోడు, కొన్ని సంవత్సరాల క్రితం వాడు జస్ట్ ఎగ్జామ్స్కి ముందు వాడు బరువైన బ్యాగ్ మొయ్యలేక మోసుకొచ్చి ఆ మెట్ల కింద పిల్లలందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, మీకు అందరికీ తెలుసు మన బిల్డింగ్. సో వాళ్ళు పైన ఉండేవాళ్ళు, వీడు బ్యాగ్ తీసుకొచ్చి కింద పడేసి మెట్ల దగ్గర కాస్త ఆయాసం తీర్చుకుంటున్నాడు. ఇంతలోకి నేను చూసేవాడిని. చూసి, అరే నీకు ఎందుకు వచ్చిన కష్టాలు, ఎంత ప్రయాసపడి మోస్తున్నావు కదా, ఏం చేద్దామని, ఎందుకురా ఆ బ్యాగ్ మొయ్యలేక మోస్తున్నావు అని అంటే వాడు అన్నాడు, ఎందుకన్నా అదేంటన్నా అలా అంటారు, 10th పాస్ అవ్వాలి కదా ఫస్ట్ క్లాస్లో అని అన్నాడు. అప్పుడు వెంటనే నేను కాన్వర్సేషన్ మా మధ్యలో స్టార్ట్ అయిందనమాట. నేను ఇంతే ఫాస్ట్గా అడుగుతున్నా, వాడు అంతే ఫాస్ట్గా చెప్తున్నాడు సమాధానాలు. నేనేమన్నాను చెప్పనా, అరే సరే 10th పాస్ అయ్యావనుకుందాం, ఏం చేస్తావు నెక్స్ట్ అని అన్నా. ఇంటర్ చదువుతానన్నా. ఇంటర్ పాస్ అయ్యావు అనుకుందాం, తర్వాత ఏం చేస్తావు, ఎంసెట్ రాస్తానన్నా. ఎంసెట్ అయిన తర్వాత ఏం చేస్తావు, మంచి ర్యాంక్ కొట్టి బీటెక్ చేస్తానన్నా. బీటెక్ అయిన తర్వాత ఏం చేస్తావు, ఎంటెక్ చేస్తానన్నా. ఎంటెక్ అయిన తర్వాత ఏం చేస్తావు, దుబాయ్ వెళ్తానన్నా. దుబాయ్ వెళ్ళి ఏం చేస్తావురా, ఆర్కిటెక్ట్ అవుతానన్నా. అయిన తర్వాత ఏం చేస్తావు అని అంటే వాడు అన్నాడు, అదేదో సినిమా పేరు చెప్పాడు, నాకు గుర్తులేదు. ఆ సినిమాలో విలన్ గాడిలాగా 1,00,000 కోట్లు సంపాదించాలన్నా అని అన్నాడు. ఎంతంటే అండి, రూపాయి 2 కాదు, 1,00,000 కోట్లు సంపాదించాలంట. సరే సంపాదించావు, ఆ తర్వాత ఏం చేస్తావు అని అన్నా. పెళ్లి చేసుకుంటానన్నా. పెళ్లి చేసుకుని ఏం చేస్తావు, పిల్లలను కంటానన్నా. పిల్లలను కానీ ఏం చేస్తావు, మంచి ఇల్లు కట్టుకుంటానన్నా. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేస్తావు అని అన్నా. ఆ స్టోరీ కంటిన్యూ చేస్తా. 2వ మాట కీర్తనకారుడు ఏమని అంటున్నాడంటే, 2వ గుంపు జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రజలు పరుగులు పెడుతున్నారు. దేని వెనుకున్నారంట, ఒక గుంపేమో డబ్బు సంపాదించడానికి, 2వ గుంపేమో జ్ఞానాన్ని సంపాదించడానికి పరుగులు పెడుతున్నారు. జనానికి విషయాలు తెలియాలి, ఎంతైనా చదువుతారు. చదువు 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 జ్ఞానాన్ని సంపాదించడానికి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి వాళ్ళు రెడీ. వాడు 10th క్లాస్ చదివే పిల్లోడు, వాడికి ఒక గోల్ ఉంది. వాడికి తెలుసు 1,00,000 కోట్లు సంపాదిస్తే జీవితం అద్భుతంగా ఉంటుందని. కేవలం వాడు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ భూమి మీద ఉన్న మనుషులందరికీ అదే కోరిక. మనందరం కూడా డబ్బు ఉంటే చాలు అని అనుకుంటున్నాం, డబ్బు వెనక పరుగులు పెడుతున్నాం. ఈ డబ్బును ఎన్ని దారుల్లో సంపాదించవచ్చో అన్ని దారులు వెతికి కనుగొంటున్నారు మనుషులు. ఒకవేళ లీగల్గా సంపాదించడానికి కుదరకపోతే, నేరుగా డబ్బు సంపాదించడానికి, వాళ్ళు కోరుకున్నంత డబ్బును సంపాదించడానికి వీలు కాకపోతే, అక్రమమైన దారుల్లో కూడా సంపాదించడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడట్లేదు. డబ్బు సంపాదించే క్రమంలో ప్రాణాలు పెట్టడానికి, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. డబ్బు అయిపోయిన తర్వాత 2వది మనుషులు దేని వెనక పరుగులు పెడుతున్నారంటే, జ్ఞానాన్ని సంపాదించడం వెనక పరుగులు పెడుతున్నారు. ఏదో ఒక విషయాన్ని ప్రజలు కనుగొనాలి. అంతరిక్షంలో ఏముందో తెలుసుకోవాలి, మహాసముద్రపు అగాధ జలాల్లో ఏముందో తెలుసుకోవాలి, ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసుకోవాలి, ఇంకా విశ్వం ఎంతుందో తెలుసుకోవాలి. రీసెంట్గా తెలుసుకున్నాను నేను ఒక విషయాన్ని. ఒక ఆయనంట ములగ చెట్టు మీద 2,000 పేజీల పుస్తకం రాశాడంట. ములగ చెట్టు మీద దాని ఆకులో ఏముంటుంది, కాయలో ఏముంటుంది, కాండంలో ఏముంటుంది, వేరులో ఏముంటుందని తెలుసుకోవడానికి ప్రజలు జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. 3వ సంగతి అంటాడు, ఘనత వహించిన మనుష్యుడైనను అని మాట్లాడతాడనమాట. ఈ 3వ గుంపు ఎవరంటే, ఘనత కోరుకుంటున్నారు. వాళ్లకు పేరు ప్రఖ్యాతులు కావాలి, వాళ్లకు అధికారం కావాలి, వాళ్లకు కుర్చీ కావాలి, వాళ్లకు సింహాసనం కావాలి.
ఆ ప్లేస్ కోరుకోవడానికి, ఆ ప్లేస్ని సంపాదించడానికి మళ్ళీ వీళ్ళు ఏం చేయడానికైనా రెడీ. సో భూమి మీద మనుషులు వేటి వెనుక పరుగులు పెడుతున్నారంట? 3 విషయాలు. ఒకటి డబ్బు వెనుక, రెండవది జ్ఞానం వెనుక, మూడవది ఘనత వెనుక, పేరు ప్రఖ్యాతల వెనుక. సరే, ఇక్కడున్న మనం అందరం కూడా వీటి వెనకే పరుగులు పెడుతున్నామండి. తెలుసో తెలియకో, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన మనసుల్లో ఆలోచనలు ఈ 3 చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వీటిలో ఒకటి జక్కయ్య. ఈ 3 ఆలోచనల వెనక మనం పరుగులు పెడుతున్నాం, జస్ట్ జక్కయ్య పరుగులు పెట్టినట్టుగానే. వాటి కొరకు మన జీవితాన్ని మనం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం. అనుకున్నది సాధించాడు, బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. యేసు ఎవరో అని చూడగోరెను. ఏం చేయాలనుకున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువు ఎవరో అని చూద్దామని అనుకున్నాడు. ఎందుకు సార్ యేసు ప్రభువుని ఎందుకు చూడాలి? ఆయన యేసు ప్రభువుని గురించి ఏం తెలుసు ఆయనకి? బహుశా ఆ ఏరియాకి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని వినుంటాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకుని ఉంటాడు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని గురించి అద్భుతమైన విషయాలు చెప్పుంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అని అంటే యోధా గోత్రానికి చెందినవాడని చెప్పాను, ఇశ్రాయేలు వంశస్థుడని చెప్పాను. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువుని గురించి అద్భుతంగా తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కానీ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు యోర్దాను నది ఆ గట్టు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన్ని చూసి అలా నడిచి వెళుతున్న వ్యక్తిని ఏమని పరిచయం చేస్తాడో తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అక్కడున్న ప్రజలందరికీ పరిచయం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి. ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత 1వ అధ్యాయంలోనే ఆంద్రేయ తన సహోదరుడైన సీమోనుతో చెప్తూ ఏమనంటాడో తెలుసా? మేము మెస్సయ్యను కనుగొన్నాం అని పరిచయం చేస్తాడు. ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఫిలిప్పు నతానియేలుతో మాట్లాడుతూ ఏమని చెప్తాడో తెలుసా? ధర్మశాస్త్రంలో ఎవరిని గురించి అయితే మోషేయు మిగతా ప్రవక్తలు రాశారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాం, ఆయన నజరేయుడైన యేసు అని పరిచయం చేస్తాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే యూదుల మధ్యలో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు జక్కయ్యకి కూడా వాళ్ళు అదే విషయాన్ని చెప్పుంటారు. ఎవరు యేసుక్రీస్తు ప్రభు అని అంటే వాళ్ళందరూ చెప్పుంటారు, యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, అబ్రహాము సంతానముగా వాగ్దానం చేయబడిన వాడు, దావీదు వంశంలో నుండి రాబోతున్న నిరంతరం పరిపాలించే రాజు ఈ యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పుంటారు. ఇప్పుడు జక్కయ్యకి ఒక విషయం అర్థమైంది. నా దగ్గర ఎంత డబ్బున్నా కానీ ఏం ప్రయోజనం? ఈ డబ్బు వల్ల ఉపయోగం ఏం లేదు. నేను డబ్బు అయితే సంపాదించాను కానీ ప్రభువుతో సంబంధాన్ని పోగొట్టుకున్నాను, నా నిత్యత్వాన్ని నేను పోగొట్టుకున్నాను. ఈ డబ్బు వల్ల నాకేం ప్రయోజనం లేదు. వచ్చింది మెస్సయ్య అయితే నేను జస్ట్ ఆయన్ని కలిస్తే చాలు, ఆయన్ని చూస్తే చాలు, ఆయన్ని నా జీవితంలో కలిగి ఉంటే చాలు, ఆయన్ని నేను ఒక్కసారి కలిస్తే బాగుండు అని ఆశపడ్డాడు. వాట్ ఈస్ ద లెసన్ దట్ వీ ఆల్ నీడ్ టు లెర్న్ నౌ? ఇప్పుడు మనందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అవసరత మనకుందా? డూ వీ రియలీ నీడ్ జీసస్? అవసరమా మనకు ఆయన? అవసరత ఉందా? మనందరం వేటి వెనక పరుగులు పెడుతున్నామని కీర్తనకారుడు చెప్తున్నాడు. డబ్బు సంపాదించడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి, ఘనతను సంపాదించడానికి మనం పరుగులు పెడుతున్నాం. ఇప్పుడు అదే కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, వీటి వెనక పరుగులు పెడుతున్న మనుషులందరూ కూడా ఓ విషయాన్ని మర్చిపోయారు. అదేంటంటే వాళ్ళందరూ చనిపోతారు. ఇందాక నేను స్టూడెంట్ స్టోరీ మొదలుపెట్టాను కదా, వాణ్ణి అరే నువ్వు బాగా అద్భుతంగా సంపాదించిన తర్వాత, బాగా డబ్బులు సంపాదించిన తర్వాత, నువ్వు కోరుకున్న లైఫ్ అంతా అనుభవించిన తర్వాత ఇప్పుడు దుబాయ్లో మంచి ఇంట్లో సెటిల్ అయిపోయావు, తర్వాత ఏంట్రా అని అంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఆఖరిలో ఏముందన్నా చచ్చిపోవడమే. ఇక వాడికి తెలుసు జీవితం ముగింపులో ఏం జరగబోతుందో. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎంత ఘనత పొందినా ప్రతి మనుషుడు కూడా చనిపోవలసిందే. లోకమంతా ఏమనుకుంటున్నారంటే మనం దర్జాగా కోరుకున్నట్టుగా బతికామా లేదా చచ్చిపోయామా, ఇక అంతవరకు చాలు అని అనుకుంటున్నారు. కానీ దట్స్ నాట్ ది ఎండ్. అది కాదు సార్ ముగింపు, అది కాదు సార్ వాస్తవం. ఇంకొక సత్యం ఉంది. అదేంటంటే ఈ లోకంలో మనం ముగించే యాత్ర, ఈ లోకంలో మన మరణం ముగింపు కాదు, మన నిత్యత్వానికి ఆరంభం. అక్కడే మొదలవుతుంది సార్ మన నిత్యత్వం. అక్కడి నుండే మన నిత్యత్వం 2 లక్ష్యాల వైపు పరుగులు పెడుతుంది. ఒకటి అయితే దేవునితో నిత్యానందంలో, రెండవది దేవుని ఉగ్రత కింద నిత్య నరకంలో.
ఈ మూడింటిని మనం ఇక్కడ ఎంత సంపాదించినా వాటి వల్ల ఫలితం శూన్యం. అందుకని 49వ కీర్తనలో 7, 8, 9 వచనాల్లో కీర్తనకారుడు ఏమంటాడంటే, ఎవడునో ఏ విధం చేతనో ఇంకెవరిని విమోచించడానికి వీలు కాదు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవరూ లేరు. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తున్నాడు ఒక అద్భుతమైన విషయం, వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అలా ఉండాల్సిందే. మానవులందరి వాస్తవమైన పరిస్థితి ఏంటంటే, మనందరం దేవునికి విరోధంగా పాపం చేశాం, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో ఉన్నాం. మనందరం మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అయిన దేవునికి విరోధంగా బ్రతుకుతూ వచ్చాం. పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇంకా యేసుక్రీస్తుని రక్షకునిగా కలిగి లేని వారందరూ ఆయనకు విరోధంగానే బ్రతుకుతున్నారు. అందరం ఆయన ఉగ్రత కిందున్నాం. ఆయన అనంతమైన దేవుడు, అనంతుడైన దేవుడు, అనంతమైన గుణలక్షణాలు కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆయన ఉగ్రత కూడా అంతే ఉన్నతమైంది. ఆయన కృప ఎంత అనంతమైందో ఆయన శిక్ష కూడా అంతే అనంతమైంది. కాబట్టి అనంతుడైన దేవునికి విరోధంగా మనం పాపం చేసి అనంతమైన దేవుని ఉగ్రత కిందున్నాం. ఆ స్థితి నుండి మనల్ని మనం కాపాడుకునేదానికి దారి లేదు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అదేంటంటే, ఎవడు ఏ విధం చేత విమోచింపబడ్డానికి అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మనం? దారేదైనా ఉందా అని అంటే ఎస్, ఉంది. సర్వోన్నతుడైన దేవుడే, అనంతుడైన దేవుడే మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసి నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాడని, అనంతమైన దేవుని ఉగ్రత కిందున్నాడని తన అపారమైన కృపను చూపించి జగత్పునాది వేయబడక మునుపే తన కుమారుణ్ణి మన కొరకు పంపడానికి నిర్ణయించాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మానవునిగా ఆయన దిగొచ్చాడు. ఆయన మానవునిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిచర్య చేస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో రాసి ఉంటుంది. అక్కడ ప్రభువు ఏమంటారో తెలుసా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి ఆయన వచ్చాడు. ఏం పరిచర్య చేయడానికి వచ్చాడు సార్ ఆయన అని అంటే, ప్రభు చెప్పే అద్భుతమైన మాట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా! అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! ఇందాక ఒక మాట చూస్తున్నాం, ఎవడు ఏ విధం చేత ఇంకెవరిని విమోచించడానికి వీలు కాదు, వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకలా ఉండిపోవలసిందే. ఇప్పుడు అంత గొప్ప క్రయధనాన్ని మనకు బదులుగా చెల్లించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడైన క్రీస్తు చెప్తున్న మాట, మీ కొరకు క్రయధనంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎవరండి యేసుక్రీస్తు ప్రభు అనంటే, మనల్ని పాపం నుండి విమోచించడానికి వచ్చినవాడు, మనల్ని శాపం నుండి విమోచించడానికి వచ్చినవాడు. ఏ డబ్బు చేత కానీ, జ్ఞానం చేత కానీ, ఘనత చేత కానీ, మానవుడు ఏ విధమైన తన శక్తియుక్తుల చేత కానీ, ప్రయత్నాల చేత కానీ తనల్ని తాను కాపాడుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో బంధింపబడి ఉంటే, ఆ బంధకాల నుండి విడిపించడానికి, ఆ బంధకాల నుండి విమోచించడానికి సర్వోన్నతుడైన దేవుడే మానవునిగా దిగి వచ్చాడు. ఆయన నజరేయుడైన యేసు. ఎవరిసారి యేసుక్రీస్తు ప్రభు అని అడిగితే చాలామంది జనం రకరకాల అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మంచి బోధకుడు అంటారు కొంతమంది, ఆయన ఒక మంచి గురువు గారు అంటారు కొంతమంది, ఆయన ఒక మంచి ఫిలాసఫర్ అంటారు కొంతమంది, ఆయన ఒక మంచి వేదాంతం తెలిసిన వ్యక్తి అని అంటారు కొంతమంది, ఆయన ఒక మంచి వ్యక్తి అని అంటారు కొంతమంది అయితే సిలువ మీద నుండి దిగి రాలేని బలహీనుడైన వ్యక్తి అని అన్నట్టుగా కూడా చూస్తారు. కానీ ఆయన అది కాదు సార్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కానీ, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కానీ, యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఉన్నతమైన వాడు. ఆయన ఎవరు మాటల్లో వర్ణించడానికి వీల్లేనంత ఔన్నత్యం కలిగిన దేవుడు. సర్వ సృష్టిని సృజించిన వాడు. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సృష్టింపబడిన ప్రతిదీ ఆయన మూలంగా, ఆయన ద్వారా కలిగింది అని రాయబడింది. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. మనల్ని మన పాపం నుండి విమోచించడానికి సాధారణమైన మానవుడిగా దిగొచ్చాడు. కాబట్టి డబ్బు సంపాదించిన, జ్ఞానం సంపాదించిన, ఘనత సంపాదించిన,
ఆఖరికి చనిపోతాం. ఆ మరణం నుండి విడిపించబడే దారిని వెతకడం తెలివైన పని. ఇవన్నీ సంపాదించడం కాదు, నిజంగా వీటన్నింటినీ సంపాదించిన తర్వాత కూడా అల్టిమేట్గా మనుషులందరూ బంధింపబడి ఉన్న ఒక బంధకం నుండి విడిపించబడ్డానికి పరిష్కారం ఏంటో ఆలోచించడం తెలివైన పని. ఇక్కడున్న మనందరం కూడా ఆ తెలివైన పని చేయాలని నేను కోరుతున్నాను. ఆ రక్షకుణ్ణి వెదకకుండా, ఆ పరిష్కార మార్గాన్ని తెలుసుకోకుండా, దేవుని ఉగ్రత నుండి తప్పించబడకుండా, నిత్య ఆనందాన్ని పొందుకోకుండా ఉండడానికి ఈ లోకానికి అధిపతిగా ఉన్న సాతానుడు మనల్ని మభ్యపెట్టడానికి ఈ డబ్బుని, ఈ ఘనతని, ఈ జ్ఞానాన్ని మన ముందు ఎరగా వేశాడు. జస్ట్ వీడి చేత మాత్రమే మనం నడిపించబడి వాస్తవాన్ని మర్చిపోతున్నాం, సత్యాన్ని గ్రహించలేకున్నాం. ఈ రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, అది కాదు సార్ నిజం, అది కాదు సార్ వాస్తవం, అదంతా భ్రమ, అదంతా మోసం, అదంతా మాయా. ఏది నిజమనంటే మనం మరణ బంధకంలో ఉన్నాం. ఈ మరణానికి కారణం పాపం. ఈ పాపం నుండి విడిపించబడ్డం అన్నింటికంటే ప్రాముఖ్యమైంది. ఈ సంగతి తెలుసుకున్న జక్కయ్య ఏం జరిగినా ప్రభువుని కలవాలనుకున్నాడు. కలిసిన తర్వాత ప్రభువుతో ఆయనకు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఆయన ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన్ని ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళి ఆయనతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రభువా అని మొదటిగా ఆయన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ ప్రస్తావనలో మనం గ్రహించే ఒక అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని ఆయన మొదటిసారి ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ఆయన సంబోధించడంలో ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని తన జీవితంలో యజమానిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఊరికే మనకు విషయం తెలిసింది, ఓకే, డబ్బు సంపాదించడం, జ్ఞానాన్ని సంపాదించడం, ఘనత సంపాదించడం ముఖ్యమైన సంగతి కాదు. మనం మరణ బంధకంలో ఉన్నాం, దాని నుండి విడిపించబడ్డం ముఖ్యమైన సంగతి. ఇప్పుడు దాని నుండి విడిపించడానికి యేసు ప్రభువు ఉన్నాడని మనకు తెలిసింది. జస్ట్ ఇప్పుడు ఆయన గురించిన జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు. ఏం చేయాలి అని అంటే ఆయన్ని ప్రభువుగా కలిగి ఉండాలి, ఆయన్నే రాజుగా కలిగి ఉండాలి. ఇంతకుముందు వరకు జక్కయ్య జీవితంలో తనే రాజుగా ఉన్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు, సంపాదించాడు. ధర్మశాస్త్రం వద్దనుకున్నాడు, వద్దనుకున్నట్టుగానే జీవించాడు. తన సుఖాన్ని కోరుకున్నాడు, ఆ సుఖాన్ని పొందుకున్నాడు. పేరు ప్రఖ్యాతలు కావాలనుకున్నాడు, వాటిని పొందుకున్నాడు. కానీ ఇప్పుడు తనకు విషయాన్ని గ్రహించాడు, ఇవన్నీ అవసరం లేదు. వీటన్నింటినీ విడిచిపెట్టేయడానికి, నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని కూడా విడిచిపెట్టడానికి, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దాన్ని 4 రెట్లు తిరిగి చెల్లించడానికి, నా కష్టార్జితంలో ఉన్న ఒక సగం పేదలకు ఇచ్చేయడానికి, ఉన్న దాంతో తృప్తిగా ఉండడానికి, ఒక వ్యక్తిని నేను రాజుగా కలిగి ఉండడానికి తగిందే అని అనుకున్నాడు. ఆ సత్యాన్ని గ్రహించగలగాలి. వాటి వెనక కాదమ్మా మనం పరుగులు పెట్టాల్సింది, వాటి వెనక కాదు సార్ మనం పరుగులు పెట్టాల్సింది. యేసుక్రీస్తుని ప్రభువుగా కలిగి ఉండాలి. ఆయనను ప్రభువుగా కలిగి ఉంటే ప్రభువు ఏమని అన్నాడో తెలుసా? ఆ మాట విన్న తర్వాత, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాడో ఆ రోజు నిజంగా తన ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాడు, దేవుని కోపం తీరిపోయింది, తన పాపానికి వెల చెల్లించబడింది, తనకు పరిష్కారం కనబడింది, తన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. సాక్షాత్తు ప్రభువే చెప్తున్న మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనందరం ధైర్యంగా చెప్పగలమా? ఇక్కడ చాలామంది దేవుని సేవకులు కూడా ఉన్నారు, పాస్టర్ గారులు కూడా ఉన్నారు. మనందరం ధైర్యంగా చెప్పగలమా? విశ్వాసులు ఉన్నారు, సీనియర్ విశ్వాసులు ఉన్నారు, క్రొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు. మనందరం ధైర్యంగా చెప్పగలమా? ఇవాళ నా ఇంటికి రక్షణ వచ్చింది, నా జీవితంలో యేసుక్రీస్తు మాత్రమే ప్రభువుగా కలిగి ఉన్నాడు, ఆయనే నా జీవితానికి రాజుగా ఉన్నాడని చెప్పగలుగుతున్నామా? అలా చెప్పగలిగితే చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఒకవేళ ఇంకా అలా చెప్పలేని స్థితిలో ఉంటే ఇదే అనుకూలమైన సమయం. ఆఖరిగా ప్రభు ఒక మాట ఏమంటాడో తెలుసా? 10వ వచనంలో మనందరం జనరల్గా ఒక స్టేట్మెంట్తో స్టార్ట్ చేశాను. యేసుక్రీస్తు ప్రభు యెరికోలో ప్రయాణం చేస్తూ ఆ పట్టణంలో నడిచెళ్తూ ఉండగా జక్కయ్యను చూశాడు అని. కానీ ఆయన యెరికోలోకి ఎందుకు వచ్చాడో తెలుసా? యేసు ప్రభు 10వ వచనంలో చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. సో యేసు ప్రభు ఒక మాట స్ట్రైట్గా ఏం చెప్తున్నాడంటే, జక్కయ్య, నేనేదో వచ్చానని యాదృచ్ఛికంగా నువ్వు నన్ను కలవడానికి వచ్చానని అనుకుంటున్నావు, కాదయ్యా, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. దట్స్ హూ గాడ్ ఈస్. ఆయన మన దేవుడు,
మనందరం మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇంకా మీలో ఎవరైనా ఆయన్ని ప్రభువుగా కలిగి లేకపోతే ఈ రాత్రి ఈ సందేశాన్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ వార్త మీ కొరకే, ఈ వార్త మీ కొరకే. ఆయన్ని ప్రభువుగా కలిగి ఉండడం అనేది లోకంలో సమస్తాన్ని, సర్వాన్ని కలిగి ఉన్నదానికంటే, సమస్త సంపాదన కంటే ఉత్తమమైంది, ఉన్నతమైంది, అవసరమైంది. ఆయన మనకుంటే చాలు, మన నిత్యత్వాన్ని మనం కాపాడుకోగలిగినట్టు, మన నిత్య శిక్ష నుండి మనం రక్షింపబడినట్లు. ఆ గొప్ప శుభవార్తనివ్వడానికే, ఆ గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికే ఈ రాత్రి ప్రభు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ రక్షణ పొందిన వారైతే నిజంగా ఆయనను ప్రభువుగా కలిగినట్టుగా, ఆయనను రాజుగా కలిగినట్టుగా జీవించండి. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో లేకపోతే ఇదే అనుకూలమైన సమయం. యేసయ్యా, నా జీవితంలోకి రండి, నా జీవితంలో ప్రభువుగా ఉండండి, నా జీవితానికి నీవే రాజుగా ఉండండి అని ప్రభువుని అడగండి. ఆయన మన జీవితంలోకి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచి, ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించడానికి ఆయన నమ్మదగిన దేవుడని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం. ఈ రాత్రి మరొకసారి ఈ అద్భుతమైన శుభవార్త ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం కలిగి ఉన్న సమస్తానికంటే ప్రభువు శ్రేష్టమైన వాడు. మనకేమున్నా లేకపోయినా ఆయనను కలిగి ఉంటే లోకంలో అన్నీ ఉన్నట్టే. ఆయన లేకుండా లోకంలో సమస్తం ఉన్నా మనకేమీ లేనట్టే. జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోవడానికి, జ్ఞానం కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రభువు మనకు తన కృపను అనుగ్రహించునుగాక.